తెలుసు వీళ్ళకి ఇంకా తప్పు చేసాం ఒప్పుచారు మాకు తెలియదు. ఆయన మమ్మల్ని ప్రేమించి మాకు ఎప్పుడు నిరంతరం ప్రార్థించే దేవజనుడు. బేసికలీ అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇచ్చాకనే ఆయన కుదరదయ్యా అని నేను వేరే ఫోన్ చేస్తాను. అసలు అమ్మగారు కూడా ఎక్కువ అనుకున్నాం మేము. కానీ ఫస్ట్ హైదరాబాద్ కానీ ఫోన్ చేద్దాం, చేశాక ఖాళీ ఉన్నదంటే ఐదారు పిలుద్దాం, లేకపోతే వేరే వాళ్ళు పిలుద్దాం. ఆ 4 గంటలు వేస్తే లేపలే ఫోన్ లేకపోతే ఒక్కోసారి వైజాగ్ హైదరాబాద్ మీటింగ్స్ వెళ్తుంటారు. మీటింగ్ సీజన్ ఉంటుంది క్రైస్తవులకు, ఎండాకాలం మీటింగ్ సీజన్స్ వెళ్ళిపోయేది వస్తుంది. కొంచెం కలత చెందారు. కానీ మళ్ళీ ఇందాక 5:30, 6 గంటలకు మళ్ళీ చేసి రావున్నానే కాదు చిన్న ప్రోగ్రామ్ వెళ్ళారు. దేవుని స్తోత్రం. అయితే వచ్చేయండి మా ఇంటికి. ఎందుకు ఏంటి ఏమలేదు, వచ్చేస్తాను కాదు. చూడండి అలా ఉండాలి ప్రేమ. అలా రండి అన్నప్పుడు సమయము ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా ఏదో ఒకటి దేవునికి సమర్పణ కలిగిన ప్రార్థనలు మనం పాలు పంపులు పొందుకోవాలి. అంత గొప్ప వ్యక్తి మనం రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. వాళ్ళు రెస్ట్ తీసుకుంటాను అయ్యారు అంటే ఏమంటామా, ఏమలేదు కదా, తిరిగి ఉంటారు దేవజనులు అంటే ఖాళీగా అసలు ఉంటారు. అందుకని మనం కూడా మా దేవజనులు అలా ఫాస్ట్గా వచ్చేస్తా ఉన్నారు అనే అవసరంతో మరి తిన్నాడో లేదా ఆలోచించడం వచ్చాడు. ఈరోజు మనం కూడా ఆయన ప్రార్థన పిలిచినప్పుడు అంత స్పాట్లో వచ్చే విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం చేద్దామా? అలాంటి ఆత్మ మనకు ఉంటుంది కాక. చప్పట్లు కొట్టి మీ పాటలు ఆరాధన చూస్తుంటే నిజంగా ఈ లోకంలో ఇంతకంటే ఏ భాగ్యం కావాలి? హల్లెలూయా! ఇంతకంటే ఏ భాగ్యము? ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎంత ఉద్యమగా పరమతండ్రిని మనం మైపచ్చడం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా! నిజంగా మీరు పాడుతుంటే నాకు పాడబుద్ధి అవుతుంది. ఒక పల్లవి ఒక చరణాన్ని పాడతాను. హల్లెలూయా! అయ్యా పాడమంటారా? హల్లెలూయా! హల్లెలూయా! సదాకాలము నీయందే నా గురి వినుచున్నాను. అక్షయ కిరీటము పొందాలని అనుక్షణం నిన్నే స్తుతింతును. అక్షయ కిరీటము పొందాలని అనుక్షణం నిన్నే స్తుతింతును. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన. సదాకాలము నీయందు నా గురి నిలుచుచున్నాను. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సౌత్రములో కబడగా సౌత్రములో కబడగా ఆదరించే ఈదరిలోనా నీదరి నడిపించినావే. ఆదరించే ఈదరిలోనా నీదరి నడిపించినావే. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన. చప్పట్లు కొడదాం ప్రియులారా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభువును కలుగును. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనుడు జాన్సన్ గారికి, అమ్మగారికి హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ప్రియులారా,
జాన్సన్ గారు కొన్ని సంవత్సరాలుగా మనకు తెలుసు, మరి విశ్వాసంగా జీవించిన కాలం నుంచి మనకు తెలుసు. ప్రియులారా, నిజంగా ఈరోజు జాన్సన్ గారిని చూస్తున్నప్పుడు, అమ్మగారు చూస్తున్నప్పుడు, వారి పిల్లలను చూస్తున్నప్పుడు, వారు చేస్తున్న పరిచర్య చూస్తున్నప్పుడు నిజంగా నేను దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తున్నాను. ప్రియులారా, హల్లెలూయా. ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నానంటే, వారు విశ్వాసంగా ఉన్నప్పుడు ఎలాగున్నారో, వారు విశ్వాస పరిచర్యలో ఏ విధంగా అయితే చేశారో, వారు సేవలోకి వచ్చినాక, సంఘాలను స్థాపించినాక, మందిరాలు కట్టినాక, దేవుడు పరిచర్యలో వాడబడుతున్నప్పటికీ ఆ మొదట విశ్వాసంగా ఉన్న ఆ ప్రేమ, ఆ తగ్గింపు, ఆ విధేయత ఈ క్షణమంత వరకు కూడా జాన్సన్ గారు చూశారు. చప్పట్లు కొడదామా ప్రియులారా? ఒకసారి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మరి దైవ వాక్యాన్ని వినడానికి వచ్చిన మనం జాగ్రత్తగా దేవుడు మాటలు మనం విందాం. ప్రియులారా, దేవుని గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం, ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాం. కానీ దేవుడు ఈరోజు ఈ స్థలములో నుండి తను మాట్లాడుతుండగా జాగ్రత్తగా దేవుడు మాటలను మనం విందాం. ప్రియులారా, చదువుదాం. అతనికి, అతని ఇంటి వారికి, అతను కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తే కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో, చప్పట్లు కొట్టండి ప్రియులారా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, చాలా జాగ్రత్తగా వాక్యం మీద మీరు మనసు పెట్టాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పాటలు పాడినంచే బాగానే ఉంటారు, కానీ వాక్యం చెప్పే టయానికి మీకు ఫోన్లు రావటం కానీ, చర్చిలోంచి బయటికి పోవటం కానీ, లోనకి రావటం కానీ, అపవాది నిన్ను నిలకడగా లేకుండా చేస్తాడు. లేకపోతే మీ చుట్టూ మీ కాడ ఉన్న పిల్లగాలనే ఏడి పీయటమో, లేకపోతే అల్లరి చేయటమో, లేకపోతే మీరు కూరు పట్లు పట్టడం, ఇలా చేస్తాం. పాటలు పాడినంతసేపు మీ జోడికి రాడు. అందుకే ఒక పెద్ద ఆయన సైతాన్ అంటే ఎక్కడ ఉండిదంట చెప్పండి? సావుకుడు పక్కన, సంఘ పెద్ద డొక్కలో విశ్వాసి పక్కన ఉండిద్దంట. ఈ ముగ్గురు బాగా గుర్తు పెట్టుకుంటారు. హల్లెలూయా. అందుకనే జాగ్రత్తగా విందాం ప్రియులారా. నిజంగా ఊజే దేశములో, ఆ పట్టణములో, ఆ ప్రాంతములో భక్తుడైన ఏబు గారు ఉన్నారు. భక్తుడైన ఏబు గారు ఉంటే, ఏబు గారి గురించి, ఏబు గారి యొక్క కుటుంబాల గురించి, ఏబు గారి యొక్క పిల్లల గురించి, ఏబు గారికి ఉన్న ఆస్తి గురించి, ఏబు గారి యొక్క క్యారెక్టర్ గురించి ఎవరు చెబుతున్నారంటే, అపవాదైన సైతాను చెబుతుంది. హల్లెలూయా. ఎవరు చెప్తుంది? దేవుడికి చెప్తుంది. నిజంగా ప్రియులారా, ఏబు గారి గురించి దైవే సాక్ష్యం ఇస్తుంది. ఏబు గారి గురించి దైవే దేవుడికి ప్రత్యుత్తరం ఇస్తుంది. నీవు అతని చేతి పనిని ఆశీర్వదించితివి, నీవు అతన్ని, అతని ఆస్తిని, అతని పట్టణములను బహుగా దీవించితివని ఎవరు చెప్తున్నారు? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? సాతాను గారు చెప్తున్నారు. నిజంగా ఏబు గారి కుటుంబం అలా దీవించబడటానికి కారణం ఏంటి? ఏబు గారి యొక్క జీవితంలో అంత ఉన్నతమైన స్థానానికి రావడానికి కారణం ఏంటి? ఏబు గారికి అంత మంచి పేరు రావడానికి కారణం ఏంటి? ఏబు గారు అదే ఊజే దేశంలో అతను ఒక్కడే ఉన్నాడా? దేశం అన్నా, పట్టణం అన్నా, గ్రామం అన్నా ఎంతమంది ప్రజలు లేరు, ఎంతమంది కుటుంబాలు లేవు, ఎన్ని గృహాలు లేవు. దేవుడు ఎందుకు ఏబు గారినే ప్రత్యేకించబడిన వ్యక్తిగా, ఏబు గారినే ప్రత్యేకంగా ఆశీర్వదించినట్టుగా మనకి బైబిల్లో కనపడుతుంది ప్రియులారా.
నిజంగా ఏబు గారి యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏబు గారి యొక్క కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏబు గారి యొక్క స్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. ఏబు గారిని దేవుడు ఆశీర్వదించడానికి, ఏబు గారి పట్ల దేవుడు కృప చూపడానికి, లేక ఆయన చేతి పని అలా విస్తరించబట్టాలి, ఆయన అడుగుపెట్టిన ఆ దీవించబడుతుంది, పట్టేసిన దీవించబడుతుంది. ఆయన గొర్రెలు దీవించబడ్డాయి, ఎడ్లు దీవించబడ్డాయి, గాడిదలు దీవించబడ్డాయి, పొలములో కూడా సమృద్ధి పంటతో దీవించబడ్డాయి. నిజంగా ఏబు గారికి ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏబు గారికి ఆ ఊజ దేశంలోనే అతని మీద ఎందుకు దేవుడు ఫోకస్ చేసిండు? అతన్ని ఎందుకు ఆశీర్వదించిండు? అతని యొక్క అడుగుదారిలోనే దేవుడు ఎందుకు తోడున్నాడు? అతని పట్ల దేవుడు యొక్క ప్రణాళిక ఎందుకు ఉంది? ఒక్కసారి మనం ఆలోచించేసినా, దీవెన మనకి రావాలంటే, దీవెన మన కుటుంబానికి రావాలంటే, మనము దీవించబడాలంటే, మన పిల్లలు దీవించబడాలంటే, మన ఒక ఉన్నతమైన స్థానంలో మనం నిలబడాలంటే, మన స్థితి మారాలంటే, మన గతి మారాలంటే, మన పరిస్థితి మారాలంటే, ఏబు గారు ఏం చేసిండో మనం అది చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏబు గారు ఏం చేసిండు, మనం ఏం చేద్దాం అన్నది మనం ఒక్కసారి ఆలోచిస్తే ప్రియులారా, ఏబు గారి గురించి ఎంత నొక్కి మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు బాగా అర్థం కావాలి. ఏం కావాలి? అర్థం కావాలి ప్రియులారా. ఎందుకంటే వాక్యం మీకు అర్థమైతేనే ఆ వాక్యం మీ హృదయంలో నిలబడింది. వాక్యం అర్థమైతేనే ఆ వాక్య ప్రకారంగా ఎలా బతకాలనేది మీకు అర్థమైంది. వాక్యం మీకు అర్థమైతేనే సైతాను యొక్క శక్తి ఏంటో మీరు గ్రహించగలుగుతారు. ఈరోజు ప్రియులారా, ఏబు గారు ఆ స్థితిలో ఉండడానికి కారణం ఏంటో ఒక్కసారి బైబిల్లోకి వెళ్దాం ప్రియులారా. అదే ఏబు గ్రంథము మొదటి అధ్యాయము మొదట వచనం. ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడు ఉండెను. ఏబు గారికి ఏముందంట? మొదటగా యథార్థత. అంటే ఏబు గారు ఏం చేసినా ఎలా ఉన్నాడంట? యథార్థత. యథార్థత అంటే ఏంటో తెలుసా? చెప్పండి. 20 రూపాయలు ఇచ్చి కొట్టుకొని పంపిణీ అనుకోండి, 15 రూపాయలు కొనుక్కొచ్చి 5 రూపాయలు దిగి ఏమి ఎరగంటకు వచ్చి కూర్చొని 20 రూపాయలు అయిందంట. అది యథార్థత? చెప్పండి, అది యథార్థత కాదు. అంటే ఏబు గారి యొక్క జీవితంలో ఏంటంటే యథార్థత కలిగి ఉన్నాడు, యథార్థంగా బతికాడు, యథార్థంగా జీవించాడు, యథార్థమైన మార్గంలో ఆయన నడిచాడు. మరి ఆ రోజులు ఆయన చేతిలో బైబిల్ ఉందా? ఆ రోజులు ఆయనకి ఇలాంటి మైక్ ఉందా? పాస్టర్ గారు వెనకొని చెప్పేవాడు ఉన్నాడా? మరి ఎట్టున్నాడు యథార్థంగా? 24 గంటలు మన వెనక మన ముందు పాస్టర్ గారు ఉండి ఎందుకు మునుగారు కూర్చోవచ్చు, అమ్మా ప్రార్థన రాండి, అమ్మా శుక్రవారం రాండి, ఆదివారం రాండి, మీ మనసులు మారాలమ్మా, మీ కుటుంబాలు మారుతామ్మా, మీ పిల్లలు మారుతామంటే ఈ ఆడ మారేటట్టు నువ్వు. మరి ఏబు గారు వెనక ఎవరు ఉన్నారు? ఒక్కసారి అసలు ఆలోచించి. ఈరోజు అడుగడుగునా మనకి బండే, చెమటలు పట్టకుండా ప్యాంటు, ఏమండి ఏసీలు, పాక బట్టకి సౌండ్ సిస్టమ్. మరి ఆ రోజు ఏబు గారికి ఎంత అవకాశాలు ఉన్నాయా? మరి ఏంటి ఆయన అంతగా ఎదిగిపోయాడు? మరి మనం ఎందుకు ఎదిగిపోట్లా? మనది ఎక్కడంటే మొత్తం సెల్ ఫోన్లోనే మనం ఉంది. సెల్ ఫోను, సీరియల్, సినిమాలు. ఆ ఖాళీ ఉంటే మరి మనం ఊరుకుంటున్నా? ఆ ఇంటి ముచ్చట్లు ఈ ఇంటి ముచ్చట్లు, నీ ఇంట్లో ముచ్చట్లు మాత్రం అట్లే ఉంటుంది. అవునా? చెప్పే చెల్ల, చెప్పే అక్క, చెప్పే అన్న, చెప్పే తమ్ముడా, నీగా నీ సక్రంగా చూసుకో. ఎదుటి మాత్రం శవుడు శాఖం చేసుకొని జాగ్రత్తగా వెళ్తాం. అవునా? ఇంటంటే గొడవ అవుతుంది కానీ నీ ఇంట్లో పట్టించుకో. ఆ ఇంటనే గొడవ మనకి నొక్కు నొక్కి చూస్తుంటాం, నొక్కు నొక్కి ఏంటంటాం. ఈరోజు మన పరిస్థితిని ఆలోచించండి. ఈరోజు మన పిల్లగాళ్ళ స్థితి ఎందుకు మారట్లేదు? ఈరోజు భర్త జీవితం ఎందుకు మారట్లేదు? భార్య జీవితం ఎందుకు మారట్లేదు? బిడ్డల జీవితం ఎందుకు మారట్లేదు? కొడుకు
జీవితం ఎందుకు మారట్లేదు? నేను చర్చికి పోతున్నాను, నేను పరిచయం చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను మంచిగా అన్ని విషయంలోని నేను దేవుడి విషయంలో ముందున్నాను కదా, ఎందుకు నా స్థితి ఉంది, ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది అని ఏ రోజైనా నువ్వు ఆలోచన చేసావా? ఏ రోజైనా ఎడికి తిరిగి చూసుకున్నావా? నీకంటే వెనకొచ్చిన వాళ్ళు బాగుపడిపోతున్నారు, నీకంటే వెనకొచ్చిన వాళ్ళు దీవించబడుతున్నారు, నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ఒక మెట్టులో ఉన్నారు. పాటలు పాడే విషయంలో ముందుంటున్నారు, పరిచయం చేసే విషయంలో ముందుంటున్నారు, దేవుడి యొక్క కార్యక్రమం ముందుంటున్నారు. మనం ఎందుకు వెనకబడిపోతున్నాం? ఎందుకు వెనకడిగేస్తున్నాం? ఎందుకు మనం సందేహపడుతున్నాం? ఎందుకు మనం అనుమానం పడుతున్నాం? ఎందుకు మనం డౌట్గా ఉంటున్నాం? ఏంటి మన పరిస్థితి? ఈరోజు ఏ కుటుంబాన్ని కదిలిందండి, ఏ ప్రతి ఒక్కలో సేవలు వచ్చినట్టు ఉంటే ప్రతి ఒక్కరు సమస్యలు. ఈరోజు నాకు సమస్య లేదని ఎవరైనా చెప్పగలుగుతా? అందుకని మీరు అసలు చర్చిలోకి వచ్చినాక మీ మగ్గులో కళ ఉంది, ఇంటికి పోతే మళ్ళీ అయ్యే బాధలు. అవునా? అవునా కదా? అలలుగా అయ్యే బాధలు, అయ్యే టెన్షన్స్, అయ్యే సమస్యలు. ప్రియులా, ఈరోజు ప్రియులరా మనిషికి ప్రశాంతత లేదు. అందుకని అంటారు ప్రియులరా, ప్రశాంతి ఎక్కడ దొరికింది అంటే దేవుడి మధ్యలోనే దొరికింది. చప్పట పట్టండి ప్రియుల. అలలుగా నువ్వు పాటలు పాడేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు నువ్వు దేవుడిలో నీలవైతుంటే నీ హృదయం మీద ఉన్న భారమంతా తొలగిపోతుంది. నువ్వు వాటి మీద మనసు పెట్టావు. రోజు నీ జీవితం ఎందుకు వెనకబడిపోయింది? ఎందుకు నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించి. ఏబు గారి జీవితంలో మొదటగా ఏం కనపడుతుందంటండి? యథార్థత. మనం ఉన్నమా యథార్థత? భర్త కాడ భార్య యథార్థంగా ఉందా? భార్య కాడ భర్త యథార్థంగా ఉందా? చెల్లి కాడ అన్నగా యథార్థంగా ఉందా? అన్న కాడ చెల్లి యథార్థంగా ఉందా? అత్త కోడల మధ్య యథార్థంగా ఉందా? బాబతుల మధ్య యథార్థంగా ఉందా? అన్నదమ్ముల మధ్య యథార్థత ఉందా? అక్క చెల్లెల మధ్య యథార్థత ఉందా? తోడుకోడల మధ్య యథార్థత ఉందా? ఈరోజు చూడండి పిల్లలు, చెల్లి వచ్చి అక్కడ ఏం కూర వండిన వాడే, నువ్వు వండిన కూర వాసన చూసే వచ్చింది. ఏం లేదు, గోంగూర పచ్చడి వండినా, ఆ వాసన చూసే వచ్చింది. నువ్వు మటన్ తెచ్చి వండినా, నువ్వు అబద్ధమే ఆడతావు. ఈ దేవుడు నేను ఎట్ట దీవిస్తున్నావు? ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అంటే నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉండవు, ఎక్కడుండవో తెలియదు. అయ్యా కొందరికి వస్తున్నావు అంటే 5 నిమిషాలలో ఉంటానంటావు, 2 గంటలు పట్టింది. ఈ చిన్న చిన్నయే ఈరోజు మన జీవితంలో చిన్న చిన్నయే దేవుడికి దూరం చేసేది, దేవుడు మందిరానికి దూరం చేసేది, దేవుడు సంఘానికి దూరం చేసేది, దైవ జనులకి దూరం చేసేది. పెద్ద పెద్ద కాదు, చిన్న చిన్నయే. కాబట్టి ట్యాబ్లెట్ అంటుంది, గెంతే ఉండేది. ఈ ఆడవాళ్ళకి మనుషులు కంట్రోల్ చేస్తుంది ఆ ట్యాబ్లెట్. మరి అనంతమైన లోకాన్ని కలిగించిన దేవుడు నీ పట్ల ఆయన ప్రణాళిక లేదా? నీ పట్ల ఆయన సంకల్పం లేదా? ఎన్నిసార్లు నీ కుటుంబ విషయంలో ఆయన ఏడుస్తున్నాడు, ఎన్నిసార్లు నీ కుటుంబ విషయంలో ఆయన దుఃఖపడుతున్నాడు, ఎన్నిసార్లు ఆయన నీ వైపు కనులెత్తి చూస్తున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచన. ఈరోజు నువ్వు యథార్థంగా ఉన్నవా? మన గుండెల మీద చేసి చూడండి, మనం యథార్థత ఉన్నవా? ఉన్నమో లేవో ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూసుకుందాం ప్రియులారా. చూద్దాం ఏ కీర్తనలో చూడండి ప్రియులారా, మంచి మాట కనపడితే కీర్తనలో కూడా 33:13 వాక్యం చూడండి ప్రియులారా. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ ఎక్కడి నుండి చూస్తున్నాడంట? ఎవ్వరు చూడట్లేదు అని నువ్వు అంటావు. మన చిన్న మట్టి బుర్ర, ఈ మట్టి బుర్రకే ఆకాశం రుచిగా వేయాలంటావు. నా అమ్మగారు చూడట్లేదులే, అయ్యగారు చూడట్లేదులే, మా భర్త చూడట్లేదులే, మా భార్య చూడట్లేదులే, మా అత్త చూడట్లేదులే, నా తోటికోడ చూడట్లేదులే అంటో కానీ ప్రతిదీ ఆయన ఎక్కడున్నట్ట. ఇక ఇంకో మాట చెప్తాడు ప్రియుల, బంగారు షాప్కి మనం వెళ్తున్నాం. బాగా నాలుగు అంటే మీకు బాగా ఇష్టంగా చెప్తాం ఒక మాట. బంగారు షాప్కి వెళ్తాం. మనం బంగారు షాప్కి వెళ్ళాక పిల్లరా మన కళ్ళని దేని మీద ఉంటాయి? బంగారు మీద ఉంటాయి. కానీ బంగారు షాపులో ఉన్న సీసీ కెమెరాలని మన మీద ఉంటాయి.
బాగా గుర్తుపెట్టుకోండి. మనమే తెలియగలిగిన అంటే ఇంకా ఆయన ఇంకా తెలియగలిగిన. నువ్వు ఎప్పుడైతే బంగారు షాప్లోకి ఎంటర్ అయితే సీసీ కెమెరా మొత్తం నీ మీద ఉంది ఫోకస్, వెనక ముందు మొత్తం తిరుగుతూనే ఉండిద్ది కదా. అంటే నీ కళ్ళేమో బంగారం మీద ఉంది, సీసీ కెమెరా కళ్ళేమో నీ మీద ఉంది. మరి ఒక సీసీ కెమెరాకి ఒక బంగారు షాప్కి ఇన్ని తెలివితేటలుంటే నిన్ను నమ్మి లోకానికి పంపిన దేవుడికి ఇంకెన్ని తెలివితేటలుంటాయి. మనకంటే అబ్బా నేనే చాలా తెలియగలిగిన వాడిని, జ్ఞానవంతుని, అబ్బా నాకు చదువు ఉంది, ఇద్దు ఉంది, అన్నీ ఉన్నాయి అనుకుంటా. కానీ దేవుడు అంటాడు కానీ నవ్వుకుంటాడు. దేవుడు నవ్వుతాడు. చేపకి మళ్ళీ ఈత నేర్పాలంటే ఎక్కడిది? ఆల్రెడీ ఈత ఈదుకుంటే వస్తుంది సంవత్సరం. అలాగే దేవుడు మనం చూస్తున్నాడు, మనం మాట్లాడే మాటలు దేవుడు చూస్తున్నాడు, మనం చేసే పనిని కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకని ఆయన ఏబు గారి జీవితంలో ఏం కనపడదంట? యథార్థత. బాప్టిజం పొందేటప్పుడు మనం ఎన్ని ప్రవచనాలు చేసినాం. ప్రతి సంవత్సరం జనవరి 1 వాగ్దానం తీసుకుని ఏమేమి వాగ్దానాలు చేస్తాం. ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం పరిచర్యలో అన్నింటిలో నేను ముందే ఉంటానని వాగ్దానాలు చేస్తాం. నువ్వు ఉన్నామా? చేస్తున్నావా? అయ్యగారు ఇటు పిలుస్తాడు పోతున్నారు ఇక జన. ఇలా అయ్యగారికి అమ్మగారికి భయం అవుతుంది. ఏదంటే ఈ చర్చిగా ఆ చర్చి పోయేటట్టు ఉన్నారు. కానీ వాళ్ళకి ఆత్మీయత ఉందా, పరిశుద్ధత ఉందా, నా దేవుళ్ళు ఏర్పాటు చేయబడ్డా అదే ఇవన్నీ చూడలేదు ప్రియుల. హల్లెలూయా. సమాజంలో అలా జరుగుతుంది, సొసైటీలో అలా ఉన్నది. కాబట్టి ఈరోజు నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రియుల. యేసుక్రీస్తు ఊకెల్లా ఎక్కడ 2-3 ఉంటారు వారి మధ్య. నేను మరి ఆడికి ఎందుకు కురుకులు పెడతాం? చెప్పులు ఎదిగిపోయిందాక. మన జీవితం సరిగా లేకపోతే, మన కుటుంబం సరిగా లేకపోతే, మన గుణము సరిగా లేకపోతే, మన బిహేవియర్ సరిగా లేకపోతే, మన చూపులే సరిగా లేకపోతే, మన ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు ఎక్కడికి పరిగెత్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఎక్కడికి పరిగెత్తే ప్రయోజనం? ముందు లోన మారాలి కదా. అండి పాలు కాగబెట్టే ఆ గిన్నెని ఎంత నీటి కలుగుతాం? ఎందుకు? పాలు విరుగుతాయని. అవునా? మళ్ళీ హృదయాన్ని కూడా దేవుడు ఎంత భద్రంగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల, పిల్లల పట్ల ఈ క్షణమంత వరకు ఎందుకు కాపాడుతున్నాడని, నీలో మార్పు రావాలని. నువ్వేమో ఆయుధాలు వేసుకుంటూ పోతున్నావు, దేవుడు మాత్రమే ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు చూసి ఏం చేస్తాడు తెలుసా? మాలాకి 3:16 చూద్దాం ప్రియుల. మాలాకి 3:16 ఈ వాక్యాలు చదివేటప్పుడు పిల్లరా మీకేమో నాకు మాత్రం ఏం భయం అవుతుందని. ఎందుకంటే ఎవిడెన్స్తో సహా దేవుడు పట్టుకుంటాడు. ఆయన కాదు మనం ఏది దాచలేము, ఆయన దగ్గర మనం ఏమీ నటించలేము. అక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును, మరియు తప్పించుకుంటూ చప్పట్లు పట్టుకుంటున్నాడు. దేవుడు అంటే నాకు భయం అండి, దేవుడు అంటే ప్రేమ అండి, దేవుడు ఎందుకనే నేను నడుచుకుంటున్నానని చెప్తున్న మనం ఒక్కసారి ఆచండి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఎవరు వింటున్నారంటే అక్కడ మనోళ్ళు అంటారు, పెద్దోళ్ళు అప్పుడప్పుడు ప్రియ వాడకి శివుడు నేను జాగ్రత్తగా మాట్లాడతాను. వాడకు కాదు, దేవుని శివుడు పిండుతాడు. నువ్వు నోటు కొట్టి ఏది మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడాలి. మనిషి ఉన్నప్పుడు ఒక తీరుగా, మనిషి లేనప్పుడు ఇంకొక తీరుగా నువ్వు మాట్లాడా, నువ్వు నటించిరా. కాబట్టి ఈరోజు నేను ఇటువంటి వాళ్ళు ఈ సీరియల్ వచ్చిన కాల్చే ఈ నటించడాలు, ఈ సీరియల్ వచ్చిన కాల్చే బట్టల మార్పులు, ఈ సీరియల్ వచ్చిన కాల్చే మేకప్లు, ఈ సీరియల్ వచ్చిన కాల్చే అన్ని. ఒకప్పుడు అండి ప్రియులు మన పరిస్థితి ఎలా ఉందండి? ఒక జత చెప్పులు కొనుక్కోటాకే పరిస్థితి బాగా. ఇవాళ బాత్రూంలకు ఒక జాత, పనికి ఒక జాత, డ్యూటీకి ఒక జాత, ఫంక్షన్కి ఒక జాత. ఏంటి చెప్పులు, అలాగే బట్టలు. ఎంత మార్పు ఎదుగుతున్న కొద్దిగా, ఇంతగా మనం ఎదుగుతున్న కొద్దిగా దేవుడు మనం ఎంతగా మైంపరుస్తున్నాం. మనం మాట్లాడే ప్రతి మాట ఎవరు రాసుకుంటున్నారంట? మన నోరు ఎంత జాగ్రత్తగా ఉండాలి.
మన ఆలోచన ఎంత జాగ్రత్తగా ఉందా. నాకు భర్త లేలే అనుకుంటున్నావు, నాకు భార్య లేలే అనుకుంటున్నావు, నువ్వు మాట్లాడే ప్రతి మాట యెహోవా వింటున్నాడు అంటాడు. ఆయన ఇంటే మామూలు ఉండితే ఇక మన పరిస్థితి. ఆయన ఇంటే ఇక ఎక్కడికి వెళ్ళిపోతుంది నీ మాటలన్నీ, ఆయన కాడికి వెళ్ళిపోతుంది. భర్త లేలే, భార్య లేలే, తల్లిదండ్రులు లేలే, అత్తమామ లేలే, నేను ఏది చేసినా సరిపోతారంటే ప్రియులారా, ఒక్కరోజు దేవుడు నిన్ను నీ గుట్టంతా బయట పెడతారా పెట్టడా? పెడతాడు ప్రియులారా. అందుకని మనం జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఏపుగా జీవితంలో మొదట ఏం కనపడుతుంది? యథార్థం కనపడుతుంది. రెండో దాంట్లోకి వెళ్దాం. ఏపు గంధం మొదట అధ్యాయం. యశవంతుడంట న్యాయవంతుడు అంటే మనసులో ఈరోజు న్యాయం ఉందా, మానవత్వం ఉందా, మంచితనం ఉందా, మంచి ఆలోచన ఉందా, మంచి గుణం ఉందా, మంచి ప్రవర్తన ఉందా, చక్కగా మాట్లాడేది మొత్తం డబల్ మీనింగ్లే మనకి. ఒకడు బలుగురంటే రెండు బలిగేటట్టున్నాడు. అంటే మనము ఏబు గారి యొక్క గుణాన్ని, మన యొక్క గుణాన్ని ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు ఏబు గారి జీవితాన్ని ఎందుకు మీ ముందు పెడుతున్నానంటే, ఏబు గారి కుటుంబాన్ని ఎందుకు ముందు పెడుతున్నానంటే, మీకు అర్థం కావాలి మీ జీవితంలో కూడా అటువంటి యొక్క దీవెనలు మీరు పొందుకోవాలి. అవే హల్లెలూయా. ఏబు గారు న్యాయవంతుడు అంటే అన్ని విషయంలో కూడా న్యాయంగా. ఆయన ఇంట్లో ఎంతమంది పనివారు సార్? బహు పరివారం అంట. బహు పరివారం. ఆ పరివారం కాడ కూడా చాలా జాగ్రత్తగా ఉండేది, చాలా పద్ధతిగా ఉండేది. వాళ్ళకి జీతాలు ఇచ్చే కాడ కానీ, కూలోళ్ళ కాడ జీతాలు ఇచ్చేసారు కానీ, ఎక్కడ కానీ తప్పుడు లెక్కలు కానీ, తప్పుడు యొక్క సమాధానం కానీ ఏబు గారు నోటుకుంటే ఎప్పుడు చెప్పలేదు. మరి ఏబు గారికి ఇవన్నీ ఎవరు చెప్పారు ఆ రోజులో? ఆయన భక్తి ఆయననే నడిపించింది. హల్లెలూయా. ఈరోజు మన భక్తి దీపం లాంటిది. కిరోసిన్ ఉంటేనే ఎరుగుతుంది కొవ్వొత్తి, కిరోసిన్ లేకపోతే ఎలగట్ల. ఆదివారం మాత్రం ఎరుగుతున్నాం, సోమవారం మాత్రం మళ్ళీ ఆరిపోతున్నాం, మరి శుక్రవారం మాత్రం ఎరుగుతున్నాం, మళ్ళీ ఆరిపోతున్నాం. ఇక ఎలగటం ఆరిపోవటమేనాక ఈరోజు ఆయన వస్తాను అంటున్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నాం. ఒకసారి ఆయన వస్తాను అంటున్నాడు ప్రియుల. ఆయన రాకడికి నీ కుటుంబం సిద్ధంగా ఉందా? నీ పిల్లలు సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. మూడో మాట చూద్దాం ప్రియుల. దేని ఎందునంటండి? దేవుడి ఎందునా? ఏబు గారికి ఎవరైనా చెప్పారండి? ఆ రోజున ఏబు గారికి చెప్పడానికి ఎవరైనా సేవకులు ఉన్నారా? ఏబు గారికి చేతిలో బైబిల్ ఉందా? పాటల బుక్ ఉందా? మనకు అన్నీ ఉన్నాయి. పాటల బుక్ ఉంది, వాక్యాల నోట్స్ ఉంది, బైబిల్ ఉంది. అయ్యగారు చెప్పి రిఫరెన్స్లు రాసుకుంటాం, అయ్యగారు చెప్పి జాగ్రత్తగా ఇస్తాం. ఆయన మనలో మార్పు అనేది రాట్లా. మరి ఆయనలో ఏ మార్పు వచ్చింది? దేవుడు ఉందనా? ఏమండి సావు అక్కడ ఆయనకి సావుకు లేకుండా అంత భయభక్తులు కలిగి ఉన్నాడంటే మరి సావుకు ఇంకెంత భయభక్తులు కలిగి ఉంటాడు? అవునా కదా? ఆలోచన. సావుకు లేకపోతే అంత భయభక్తులు కలిగి, అంత క్రమాన్ని, అంత పద్ధతిగా నడుచుకున్నటువంటి వ్యక్తి అదే సేవకుడు ఉంటే ఇంకేంటి? ఈరోజు మనకి సంఘ కాపరిగా, సంఘ సేవకుడిగా మనం ఉంటున్నా మనం భయపడుతున్నామా? మనం లోబడుతున్నామా? మనం మాట వింటున్నామా? మనం విధేయత కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియుల. దేవుడు ఈరోజు నీతో సూటుగా మాట్లాడుతున్నాడు. ఏబు గారు యెహోవాయందు భయభక్తులు కలిగి చెడితనాన్ని, అంటే ఆయన ఇంటిలోకి చెడుతనం రాలేదు, ఆయన హృదయంలోకి చెడుతనం రాలేదు, ఆయన పిల్లల జీవితంలోకి చెడుతనం రాలేదు. అంటే ఎంత జాగ్రత్తగా ఉంటే ఏమండి? నిజంగా ఏబు గారు అడవిలో లేడు, ఏబు గారు మందిరంలో లేడు, సమాజంలో ఉన్నాడు, సొసైటీలో ఉన్నాడు, ప్రజల మధ్య ఉన్నాడు. మరి ఎంతమంది ఏబు గారిని కదిలించలేరు? అరే ఏంది ఆయన ఏబు గారు, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, దా ఇచ్చిందే దా మంచిగా ఉన్న 4 రోజులు నీ ఆస్తి బాగుందా, మరి కబుర్లు బాగుందా, పంక్షన్ బాగుందా అని అడగలేరా? ఏబు గారు అక్కడ కాదుగా భూమి మీద ఉంది. ఏబు గారు గృహం చుట్టూ అన్ని ఇల్లు లేవా? అయినా కానీ ఏబు గారు ఎలా ఉన్నాడంటండి? ఎలా ఉన్నాడంట? ఆ ఊరికి ఒక మాదిరిగా ఉన్నాడు. చమట పట్టండి ప్రియుల.
ఆ ఊరికి ఒక మాదిరిగా ఉన్నాడు, ఆ గ్రామానికి ఒక మాదిరిగా ఉన్నాడు, ఆ కుటుంబానికి ఒక మాదిరిగా ఉన్నాడు, దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. చెప్పండి పట్టడే బిడ్డ. మరి మనకి ఉందా మాదిరి? ఒకసారి ఆలోచించండి ప్రియుల. ఈరోజు సేవకులు ఉపవాసాలు ఉండి కడుపు మార్చుకొని ప్రార్థన చేసి పాటలు పాడి ఆరాధన చేసి సంఘానికి ఏ మాటలు చెప్తే వారు మారుతారు, మంచి వాళ్ళు బలపడతారు, వారు దీవించబడాలి, వారి మీద ఉన్న శాపాన్ని, వారి మీద ఉన్న బంధకాలను, వారి మీద ఉన్న సకల రోగముల నుంచి వాళ్ళు వినిపించాలని సేవకుడు సేవకురాలు పశ్చాత్తపడి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుంటే మనమే కాళ్ళు ఎగరేసుకుంటే ఎవరు పరిపాలన. హల్లెలూయా. నన్ను ఈ మధ్య ఒక కుటుంబం పిలిచింది, అయ్యగారు మా కుటుంబం పరిస్థితి బాగలేదు, ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారా అంటే, సరే చేద్దామమ్మా, ఏముందిలే అన్నాను. ఏముంది? 2 రోజులు 3. సర్లేమ్మా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాలే అన్నాను. అమ్మ మరి మీరు మా ఇంటికి వస్తారా, నేను మా చర్చి కాడికి వస్తారా, నేను మీ ఇంటికి రాలంటే, లేదయ్యా మేము మీ చర్చి కాడికి వస్తాను. అమ్మ మరి 3 రోజులు ఉపవాసం అంటున్నాను కదమ్మా, నేను ఉపవాసం ఉంటే కండిషన్ పెడతాను అన్నమాట. నా ఉపవాస విషయంలో కండిషన్ పెడతా. నువ్వు ఉపవాసం ఉంటే మంచం ఎక్కొద్దు, నువ్వు ఉపవాసం ఉంటే మీ భర్తకు నువ్వు దూరంగా ఉండాలి. 2వది, ఈ లోకానికి నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, నువ్వు ఏ పని చేయొద్దు, ఎక్కడికి ప్రయాణం చేయొద్దు. ఉపవాసం ఉంటానన్నావు కదా, ఎందుకుంటున్నా? నీ కుటుంబం బాగానే కదా, ప్రార్థన చేస్తున్నావుగా, కదలకుండా ఆయన పాదాల దగ్గర ఎన్ని గంటలు చేస్తున్నాను అన్ని గంటలు చేయాలని. 3 రోజులు అందు 1 రోజు చేస్తున్నాను. నేను అనుకున్నాను ఇవన్నీ తాలొట్లే అనుకున్నాను. హల్లెలూయా. అవును కదా, మీకు అర్థం ఏంటో చెప్తాం. ఉపవాసం ఉండేది ఎందుకు? మన కుటుంబం కోసం, దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి కదా. ఉపవాసం ఉంటానని ఊరు తిరిగితే బాగుండేదా? ఉపవాసం ఉంటున్నాను నేను పని పోతే బాగుండేదా? ఉపవాసం ఉంటుందని ఆ ఇంటికి ఇంటి పోయి ముచ్చట పెడితే బాగుండేదా? ఉపవాసం ఉన్నాను కదా, మరి నాకు ఏం దర్శనం రావట్లేదు, ఏంటి ఎందుకు వచ్చింది? మీ దర్శనాలని ఆ ఇంటి చుట్టూ ఈ చుట్టూ తిరుగుతుంది. నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు పాదాల దగ్గర ప్రార్థన చేయి, ఉపవాసం ఉంటే పాటలు పాడు, ఉపవాసం ఉంటే బైబిల్ చదువు. అసలు ఉపవాసం ఉన్న వాళ్ళు ఇంట్లోసే బయటికి వెళ్ళకూడదు. మనం ఊరు చెప్పుకుంటూ పోతాయి, పోస్టర్లు వేస్తున్నారు ఈరోజు. అసలు ఉపవాసం ఉన్నది ఎందుకు? నీ కోసం. ఉపవాసం ఎందుకు? నువ్వు దేవుడితో మాట్లాడాలి. మరి దేవుడు మాట్లాడాలి కదా. మీకు ఇంకోటి కూడా అర్థం ఏంటో చెప్పాలి. కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక టెంట్ వేసుకుంటారు, ధర్నా చేస్తారు. మాకు ఈ పనులన్నీ అయితేనే, ఈ పనులన్నిటికీ సంతకం పెట్టేదాకా మేము మంచినీళ్ళు కూడా తాగమంటారు. టెంట్ కింద వచ్చినప్పుడు పోల్ తండేసి అక్కడ కూర్చోబెడతారు. ఆ కలెక్టర్ గారు వచ్చి సంతకం పెట్టేదాకా ఒక్కరు కూడా ఎందుకు ధర్నా చేస్తున్నారు? వాళ్ళు కడుపు మార్చుకుంటున్నారు. వీళ్ళకి ఏమైనా అయితే మళ్ళీ నాకే వచ్చింది కలెక్టర్ గారికి జారిపడి, కలెక్టర్ గారికి ఎట్టుంటే మరి దేవుడికి ఇంకెంత ఉండిద్దంటే, దేవుడికి ఎంత ఉండితే నువ్వో ఒళ్ళొచ్చు, నువ్వో మోకాలేవు, నువ్వో ప్రార్థన చేయవు, మళ్ళీ పుట్టు వచ్చి సేవలు వచ్చినట్టు అన్ని కోరుకుంటాం. అన్ని ఎట్టయితే కాబట్టి 100 రూపాయలు తీసుకొని కొట్టుకెళ్ళిపోతాం, పెద్ద సైజు తీసుకొని పోతాం, సరుకులన్నీ రావాలంటే అట్ట వస్తాయి. అలాగే నీ ప్రార్థన తగ్గట్టు, నీ భక్తికి తగ్గట్టు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు ఇది తెలుసుకోవట్లేదు. ఆడిపోతే మీరు జరిగినట్టుగా, ఏడపోతే మీరు జరిగినట్టు, ఏం టచ్ అంటే అదేంటంటే ఇటుకులు పెడుతున్నారు. యేసుప్రభు ఏం చెప్పిండు? నేను ముందుగా చెప్పాను, ఎక్కడ 2-3 ఉంటే ఆయన ఒక్కడు ఉండేవాడు కదా, ఆయన ఒక్క చోటు ఉండేవాడు కాదు మరి యేసుప్రభు. లేకపోతే మనం పోయి ప్రయాణం చేయడం కదా, ఆయన మన కాడికి వస్తారంటారు. కానీ మనకి తీరిక లేదు, మనకి తీరిక లేదు. ఈరోజు ప్రియులారా, మీ జీవితాలను ఒకసారి చేయండి, మీ కుటుంబాలను ఒకసారి చేయండి. దేవుడు నమ్ముకుని కాల్చి ఎనికిదిని చూడండి. నేను దేవుడి పనిలో ఎంతసేపు ఉన్నాను, దేవుడు పరిచయం ఎంతసేపు ఉన్నాను, దేవుడు సంఘం ఎంతసేపు ఉన్నాను, ఎందుకు నా జీవితం ఇలా అయింది, ఎందుకు నా కుటుంబం ఇలా అయిందని ఏ రోజు నువ్వు ఆలోచన చేసావా? లేకపోతే ఆ అమ్మ మాటలు ఈ అమ్మ మాటలు ముచ్చట్లు పెట్టి టైం పాస్ చేస్తున్నావా? ఒక కలెక్టర్ని మనసు కరిగిపోయి సంతకం పెడుతుంటే సృష్టికర్త దేవుడు ఏమని ఆలోచిద్రా? నా బిడ్డల కడుపు మార్చుకొని
పనులన్నీ పక్కన పెట్టి, ఇల్లు పక్కన పెట్టి నా సన్నిధిలోకి వచ్చి మోకాలేసి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ పేగులు మడతబడుతున్నాయి కాబట్టి సింహాసం మీద ఉన్న కన్న తండ్రి దిగొస్తారు నీ దగ్గరికి. చెప్పబట్టు ఏమండి, మన కొడుకు అడిగిన కూర, అడిగిన భోజనం మనం వండి పెడతాం. ఎందుకు? వాడు సంతోషపడాలని. వాడు అడిగింది మనం ఇయ్యాలి. కన్న తండ్రి హక్కు. మరి పరలోకమందు ఉన్న తండ్రికి ఇంకే రెట్లు ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా, యోబు గారి యొక్క జీవితాన్ని మీరు ఆలోచన చేస్తే ఆయనకున్న జీవితానికి మనకున్న జీవితానికి ఒక్కసారి చేయండి ప్రియులారా. ఈరోజు నిజంగా మీకు ఒక మాట చెప్తాను ప్రియులారా, యథార్థంగా ఈరోజు విశ్వాసుల నిజమైన భక్తి అనేది కనపడట్లేదు. ఏ భక్తి కనపట్ల? నిజమైన భక్తి కనపట్ల. బట్టలు కనపడుతున్నాయి కానీ హృదయంలో మార్పు కనపట్ల. చేతిలో బైబిల్ కనపడుతుంది కానీ గుణం మాత్రం ఎంతసేపు పాటలు పాడినా, ఎంతసేపు మనం దేవుళ్ళు ఉందని చెప్పి మనం సంతోషంగా, ఆనందంగా, పరిశుద్ధంగా ఆరాధన చేస్తాం. కానీ సమాజంలోకి వెళితే మనం ఎట్లా ఉంటున్నాం? యోబు గారు ఆ రోజు సమాజంలో లేడా? ఒక్కడే ఉండడా? ఇంట్లో లేరా? ఆయనకి ఎంతమంది ఫ్రెండ్స్ లేరు, ఎంతమంది బంధువులు లేరు, ఎంతమంది స్నేహితులు లేరు. వాళ్ళు ఎలకలికి పోయినప్పుడు ఆయన క్యారెక్టర్ ఎంత బాగా చేసుకున్నాడు. ఆయన ప్రయాణం చేసినప్పుడు ఎంత బాగున్నారు పిల్లలు. ఇంకో చూసుకున్నాం, కింద చూద్దాం. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడితనాన్ని ఎంతమంది అంటండి? ఎన్ని గొర్రెలు? హల్లెలూయా. తూర్పు దిక్కున ఆయనే. ఇవన్నీ ఎలా కలిసి వచ్చినాయంట చెప్పండి? ఇంట్లో కూర్చుంటే కలిసి వస్తాయా? భక్తి. రెండోది పని. ఏం చేయాలి? భక్తి చేయాలి, పని చేయాలి. అవునా కదా? ఇప్పుడు పౌలు గారు నీడబడితేనే బాగుపడ్డారు. అవునా? పౌలు గారు ప్రసంగం చేస్తేనే చాలా కఠినాత్మక హృదయాలే మారి అన్న అద్భుతాలు చేసినాడు, అన్ని కార్యం చేసినాడు. మన డేరాలు ఎందుకు కొట్టకపోయిండు చెప్పండి? మీకు ఉంటాయిగా మనసుల్లో డౌట్ ఉందా ఏమన్నా? ఏం చెప్పు? సంఘానికి ఇబ్బంది పెట్టకూడదు. నేను చేసే ప్రతి రూపాయి దేవుడి పరిచర్యకే ఉండాలంటే డేరాల గుర్తు. హల్లెలూయా. అందుకని దేవుడు అన్ని బ్లెస్ చేసుకుంటూ వచ్చాడు. మరి మనం ఇంట్లో కూర్చొని దేవుడు దీవించంటే ఏం దీవిస్తున్నాం? యోబు గారు చేతి పనిని అంటే చేతి చేస్తుంటే ఆయన పనిని ఆశీర్వదించాడు. ఈరోజు పిల్లల తూర్పు దిక్కున అతనికంటే గొప్పవాడు మరొకరు లేరు. ఏమంటే ఇంత ఆస్తి ఉంది, ఇంత పనివారు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, ఇల్లు అన్నీ ఉన్నాయి కదా. నేను చేసే పని ఏంటో తెలుసా పిల్లరా? మీరు ఆ కింద చదవండి. అరుదోదయం లేచి బలిపీఠం కట్టి మంచి గొర్రెపోతులను తీసుకొచ్చి వధించి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఆదివారం శుక్రవారం కదా ఆ ప్రార్థన. ఆయన కంటిన్యూగా బలిపీఠం కట్టాలంటే ఎంత టైం పట్టిందో తెలుసా? కట్టదేవాలంటే ఎంత టైం పట్టింది? గొర్రెపోతును రోజు ఒక గొర్రెపోతును వదియాలంటే ఎంత టైం పట్టింది? అంటే ఆయన ఎప్పుడు లేచి ఉంటాడు అంటారు ఈ పనులను చేయాలంటే. మనం చూడండి, భద్రాచలం కానీ ఇట్లా హైదరాబాద్ కానీ ఏమైనా ఫంక్షన్ కానీ కార్యక్రమాలు ఎన్నింటికి ఇవ్వండి, తెల్లవారు 3ంటికి లేచి కూర్చోంటాం, అన్ని పనులు చేసుకుంటూ రెడీ అయిపోతాం. అదే ఆదివారం చర్చి కాదంటే ఆ పక్కనే ఉందిగా పోదాములే. ఎక్కడి నుంచో వచ్చి పాట పడతారు. పక్కనున్నా మాత్రం ఇంకా స్నానం చేయడానికి రెడీ కాదు. ఎక్కడి నుంచో వస్తారు. మా అక్కడికి మన రోడ్డు మీద శ్రీరామ కాలం నుంచి వస్తారు. మా పక్కన మాత్రం ఇంకా బిజినెస్ తోముకుంటారు. అందుకనే వాళ్ళ దైత్యం కూడా అట్నే ఉండదు. దేవుడు పని నిర్లక్ష్యం చేస్తే మన పని దేవుడు పని కోసం ఒక్కడుగు మనం వేస్తే మన కోసం ఒక్కడుగు. అవునా కదా? నువ్వు కింద కూర పెట్టిన అనుకోండి, ఆమె ఏం చేసింది? మరి పెట్టి నువ్వు పెట్టకపోతే ఆమె పెట్టిందా? మనుషులోనే ఎంత స్వార్థాలు ఉన్నాయి. మరి దేవుడు అవునా కదా?
ఆలోచన చేయండి ప్రియులా. ఏబు గారు అరుదోదయం లేచి ఇవాళ ఒక్కరిని బలిపేట కట్టడం అసలు మీరు ఒక్కరు కూడా ఉండరు, ఇక ఇంటికి పోతారు. చాలా గారు మీ ప్రార్థన మీ సంకమం. ఒక గొర్రె ఎంత రేటు ఉంది ఇవాళ? 10,000 పెట్టు కానీ 10 కేజీ గొర్రె రాట్లా. ఎందుకంటే మన పసక పండుగలో మేము చూసినోలే బేరాల మీద బేరాలు చేసిన దిగట్ల బేరాలు. హల్లెలూయా. మరి అటువంటిది ఎవరికి అంత టైం ఇచ్చాడు, ఎవరికి అంత సమయం ఇస్తున్నాడు? ఒక్కసారి ఆలోచన. ఎవరికి ఫ్రీడమ్, ఎవరికైనా ఎక్కువగా టైం గడుపుతున్నారు? ఆయనకి బహు పనివారు ఉన్నారు. లెగిస్తే ఆయన రూమ్లోకే బెడ్ కాపీ వచ్చింది, ఆయన రూమ్లోకే మంచి భోజనాలు వస్తాయి, పనులు వస్తారు. అరుదోయం వేసి తన ఊరి కోసం, తన పిల్లల కోసం, ఏమండి తన యొక్క కుటుంబం కోసం, తను చేస్తున్న పని కోసం అరుదోదయం లేచి ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? నిత్యమే. మనకైతే ఆదివారం మాత్రం ఉరుకులు పెడతాం, సోమవారం మాత్రం స్లో అయిపోతాం. ఆయన నిత్యము చేస్తున్నాడు. ఎంత రిస్క్ ఉండిద్దండి. బలిపీఠం అక్కడ కట్టుకోలేక చెప్పండి. మిమ్మల్ని పోయి తన చోట ప్రార్థన సౌండ్ బాక్స్ లేనట్టు వాళ్ళు పంపరారయ్య గారు అంటాం. నేను ఈ సౌండ్ బాక్స్ కోసం ఆయన ఒక్కడే బలిపీఠం. ఎంత రాళ్ళు, ఎన్ని కట్టెలు, మళ్ళీ అన్ని గొర్రెలు. ఏ గొర్రెలు తేవాలి? మచ్చలేంది, కుంటిది కాదు. కొన్ని సంఘాలలో ఉంటాయి ప్రియులు, కొన్ని చోట్ల పోతే అయ్యారు మా ఇంట్లో పాత కుర్చీది కానీ తీసుకొని పో, మేము కొత్త కుర్చీ తెచ్చుకున్నాం, పాత కుర్చీ కావాలా దేవుడికి. పక్కా ప్రియుల ఫ్యాన్లు ఇచ్చారంట. చర్చి పాస్టర్ గారు చెప్పి డాక్టర్ చెప్పేప్పుడు ప్రతి రెక్కకి నా పేరే ఉండాలి పాస్టర్ గారు అందంట. నేను ఆ ఫ్యాన్ కూడా తీసుకుని బాగున్నాయి కదా, ఆ ఇంట్లో పెట్టుకుని గిర్ర తిరిగితే ఆ పేర్లు. నువ్వు చేసేది దేవుడు చూస్తే చాలు. అవునా కదా? చప్పుడు కట్టండి ప్రియులారా. ఈరోజు ఏబు గారిని ఎందుకు మీకు చెప్తున్నా అంటే, ఏబు గారి యొక్క క్యారెక్టర్ చూడండి, ఏబు గారి కుటుంబాన్ని చూడండి. ఆయనకి బహు ఆస్తి ఉంది, బహు పనివారు ఉన్నారు, పొలం ఉన్నది, పనివారు ఉన్నారు, ఇల్లు ఉంది, చక్కని భార్య ఉంది, అన్ని ఉండి కూడా అరుదోదయం లేచి ప్రభు పాదాలు పట్టుకొని దేవా ఈ రోజంతా నన్ను కాపాడి నీకు స్తోత్రాలని చెల్లిస్తూ అంట ప్రియులారా తన కొడుకులు హృదయంలో దేవుని దూషిస్తారేమని కొడుకుల నిమిత్తం కూడా ఏబు గారు ప్రార్థన చేస్తున్నారు. నేను ఒక ఇంటికి పోయాను, హౌసిస్టింగ్కి, అంటే ప్రార్థన చేయటం పోయాను. వాళ్ళ ఇంట్లో పిల్లగా చెప్తుంది, అయ్యగారు ఇప్పుడే మా అమ్మ మీరు వస్తున్నారని టీవీ బుక్ చేసింది, ఎప్పుడు ఆ సీరియల్ చూస్తున్నాను. పిల్లగాలు చెప్తున్నారు తల్లిదండ్రుల గురించి సంబంధించిగా. పిల్లగాలు అబద్ధవారుగా నీకు ఎట్ట దీవించబడతారు? అయ్యగారు ముందు అంటే టీవీ కట్ చేసిన, మరి ఆయన ముందు ఆయన చూడడా? సిగ్నల్ పంపించింది ఆయన. ఒక్కసారి పిడుగు పంపిస్తే టీవీ ఉండదు, ఆ ఇల్లు ఉండదు. ఇప్పుడు ఎన్ని జరగట్లేదు? అవునా కదా ప్రియులారా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే మీకు నవ్వులాట ఉంది, కానీ నాకు ప్రతి క్షణం కూడా భయం అవుతుంది. ప్రతి క్షణం కూడా ఏ క్షణంలో మన ప్రాణం రాలిపోతుందో తెలియదు. చచ్చిపోవటం ఖాయం. నువ్వు ఇంట్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, బండిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడున్నా ఆ మరణం అనేది మరి ఖాయం. కానీ నువ్వు దాన్ని ఎదుర్కోగలిగే శక్తి నీకుందా? నేను కన్ను మూస్తే నా పరమ తండ్రి గారికి వెళ్తానని గ్యారెంటీ నీ కాడుందా? ఆ గ్యారెంటీ అయినప్పుడు ఎందుకు ఇంత ప్రార్థనలు, ఇంత ప్రయాస, పరిచర్యలు, ఉపవాసాలు, సభలు? ఒక్కసారి ఆలోచించండి. ఎక్సైజ్ చేశారు ఏది? పట్టుదల. ఈ సంవత్సరం పంట బాగా దిగుబడి రావాలనే కదా. మరి మనము రోజు రోజుకి దేవుడికి దగ్గర అవుతున్నా, దూరం అవుతున్నా? దేవుడు ఆత్మకి దూరం అవుతున్నా, సైతానికి దగ్గర అవుతున్నా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అరుదోదయం చేసి ఏం గారు అంత ప్రార్థన చేస్తారు అంటే మనం కానీ ఆ పొజిషన్ ఉంటే కారు ఒక కారుకి 2 రేవులు పెడతాం. ఎందుకంటే రేతులు వాడు పొగులు వాడు తోలాలని. ఎందుకంటే పొగులు వాడితే రేతులు వాడితే యాసిడ్ గుర్తుతాడు. ఏమి గారికి ఉన్న ఆస్తి మనకు ఉంటే పాస్టర్ గారు మీరే వచ్చి ప్రార్థన చేసిపోతున్నా అండి, నీకు రైస్ కావాలా, ఒడ్డు కావాలా, గొర్రె కావాలా తీసుకొని ప్రార్థన చేసి అలా అంటారు కూడా. అంటారండి రా. అప్పుడప్పుడు అమ్మ మీరు చర్చి రారంటే అయ్యగారు మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయని అంతమంది అన్న లేదు. అవునా కదా? నువ్వు అయ్యగారికి ఇల్లు వెళ్తారువా? ఒకసారి ఆలోచన.
ఏబు గారికి అంత ఆస్తిపరుడే ఉండి కూడా దేవుడి విషయంలో ఎంత క్రమంగా ఉన్నాడు చూడండి. ఆయన చేతిలో పాటల బుక్ లేదు, ఆయన చేతిలో బైబుల్ లేదు, ఆయనకి వెనక ముందు పాస్టర్ గారు లేదు. అయినా దేవుడి యొక్క కృప, దేవుడి సహాయం ద్వారా ఆయన ఊజే దేశంలో అతనికంటే గొప్పవాడు. ఇన్ని చేసిన వ్యక్తికి దేవుడు ఏం చేసింది సార్? ఫస్ట్ మనం చదువుకున్న వాక్యం 10వ వచనంలో ఆయనకి ఆయన ఇంటి చుట్టూ ఏ వేసిందంట? మనం వేసుకుంటాం. మనం సొరకార పోతాం. ఇప్పుడంటే పారికి వాళ్ళు వచ్చింది కానీ ఒకప్పుడు ఏంటండి సొరకార కప్ప, కంది కట్ట, మిరపకట్ట ఇయేగా వేసింది. చివరికి రాళ్ళతోటి పెట్టి మనం వేసుకున్నా కానీ దొంగలాగట్లా. మరి దేవుడే కంచేస్తున్నట్టు మరి ఆయన దేవదూతలు బట్టి కప్ప తెచ్చి బాతను అంటున్నాడా? ఒకసారి అసలు ఎంత అదృష్టవంతుడు ఏబు గారు గృహం చుట్టూ ఎవరు వేశారంట కంచా? మరి మన ఇంటి చుట్టూ కంచె ఉందా? మన ఇంటి చుట్టూ దయ్యాలే ఉన్నాయి. మన ఇంటి చుట్టూరు దయ్యాలే ఉన్నాయి. ప్రియత్ర కొడుకుంటే పీడ కళ్ళు వస్తే భయమే. ఏమండి ఏదైనా వచ్చి మీద పడ్డా కట్టం, చీపిరి కట్ట, ఎడంకా చెప్పు, ఏమండి మొత్తలో చీపిరి కట్ట, మొత్తం యువతలోనే ఎడంకా చెప్పు, బైబిల్ మంచం మీద, నువ్వు మాత్రం బిర్రిదిరి పడుతుంది. దయ్యం నాకు ఏమొచ్చింది? అవునే కదా, ప్రార్థన చేయాలి కదా, ప్రార్థనలో ఉండాలి కదా. ఈరోజు మన కుటుంబం, మన పరిస్థితులు చూడండి. మన పిల్లలు మారారా? మన కుటుంబం మారిందా? మన ఆత్మీయులు ఎదుగుతున్నావా, తగ్గిపోతున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రియులా. ఎందుకంటే ఒక సేవకుడిగా మీ మంచిగా చెబుతున్నాను ప్రియులా, ఒక సేవకుడిగా మీ మీరుగా చెబుతున్నా. మనలో ఒక్కసారి ఆలోచన, దోసకాయ సేదైనప్పుడు ఆ దోసకాయ కోసి కూర వండవు. సేదైతే తెలుసు కదా, వండుతువా? వండవు. మరి నీ హృదయము దేనికి అవకాశం? నీ హృదయంలో ఎవరు నివసిస్తున్నా? దేవుడా, దైవమా? ఏబు గారి హృదయంలో ఎవరున్నారు? ఏబు గారి కుటుంబంలో ఎవరున్నారు? ఏబు గారి యొక్క పనుల విషయంలో ఎవరున్నారు? ఏబు గారి గృహం చుట్టూ ఎవరున్నారు? మరి మన చుట్టూ ఒక్క ఆన్సర్ లేదు. మన చుట్టూ మన భర్త చుట్టూ భార్య. ఇంతే. ఇంకోసేపు అయ్యాక చెప్పినట్టు ఇంటికి పోతే మీ భర్తలు రోడ్డు మీద ఉంటారా? మరి హల్లెలూయా. కొన్ని సంఘాలు ఉంటాయి, రేత్రి ప్రార్థన పెట్టమని మా ఆయన అసలు పంపరంట. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎందుకు చెప్తున్నట్టే ఒక్క మాట చెప్పి ముగించుతాను ప్రియులారా. చూద్దాం ఒకే ఒక్క మాట. సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు హెచ్చరిక అక్కడ చెబుతున్నాడు ప్రియులారా. ఈ మాట విన్నప్పుడల్లా నాకు చాలా భయం అయింది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు తిరుగు లేకుండా, అంటే నువ్వు తిరగవు, కుయ్యం హాస్పిటల్ ఏది నీకు? మళ్ళీ ఒకసారి చదవమ్మా, చెవు శాటం చేసుకునేదండి. అంటే ఇన్నిసార్లు అంటే దేవుడు నమ్ముకున్న కాంచి దైవ సేవకురాలు చెప్పి, సేవకుడు చెప్పి, టీవీలో వాక్యాలు చెప్పి, సభల్లో వాక్యం చెప్పి, రేడియోలో వాక్యం చెప్పి, సెల్ఫోన్ వాక్యం చెప్పి, ఇన్ని చెప్పిన నువ్వు మారపోతా ఆయన అంటున్నాడు కదా. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వారు, అంటే లోబడిన వాడు కాదు, లోబడని వాడు. మనం ఆటం నేను లోబడుతున్నాయి గారు అంటావు, కానీ నీ అంతరాత్మకి తెలుసు అది నువ్వు లోబడుతున్నావా లోబడలేదా. చూడండి, ఇది దేవుడు హెచ్చరిక. ఇది దేవుడు హెచ్చరిక. మన జీవితంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇటువంటి ప్రమాదాలు దేవుడు రప్పిస్తాడు ప్రియులా. ఇప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకి తెలియట్లేదు. కాబట్టి దయచేసి మెలకు కలిగి ప్రార్థన జీవితం కలిగి, మీకు ఎంతసేపు ఏబు గారి గురించి ఎందుకు చెప్పారంటే, ఏబు గారి చుట్టూ దేవదూతలు, ఏబు గారి గృహం చుట్టూ కంచేసిండు. ఏబు గారిని సమృద్ధిగా ఎట్ట దీవించిండు. మనం దీవించబడే విధంగా మన కుటుంబాలు, మన పిల్లగారు దీవించబడేవారు ఉన్నారా? మనకు ఒక మంచి పేరు ఉందా? మన పిల్లగారికి మంచి పేరు ఉందా? సమాజంలో, సొసైటీలో, సంఘంలో
మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ చెప్పిన మాటలను అర్థం చేసుకొని మన జీవితాలను సరి చేసుకొని ఈ రోజు నుంచి ఒక తీర్మానం కలిగి దేవుడి పరిచయంలో, దేవుడి మందిరంలో, దేవుడి కార్యక్రమంలో దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఏబు గారికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. ఏబుగా హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాం గారికి దేవుడు ఏమన్నా తెలుసా? నా స్నేహితుడు అన్నాడు. మోషే గారిని ఏమన్నా తెలుసా? నా ఇల్లంతట్లో. దానియల్ని ఏమన్నాడు? నాకు బహు. మరి మనకి ఏ పేరు ఉంది? మనం పెట్టుకుంటే వాళ్ళ మీద పేరు. దేవుడు మన గురించి చెప్పాలి, లేకపోతే మన పక్కనతో మన గురించి గొప్పగా మనం చెప్పుకుంటే డబ్బాలు కొట్టుకున్నట్టు. అట్లా ఎంతకాలం కొట్టుకుంటాం? ఒక్కసారి ఆన్ చేసి ఈ రాత్రి నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. నీ జీవితం చాలా ఇప్పటికే వృధా అయిపోయింది. 20 దాటింది, 10 దాటిని, 30 దాటిని, 40 దాటిని. ఎప్పుడు ఏ క్షణంలో కన్ను మూస్తాం మనకు తెలియదు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ జీవితాన్ని మార్చుకునే మంచి అవకాశం. దేవుడు ఇటు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని దీవించిన చిన్న ప్రార్థన చేసి దైవజనునికి సమయిస్తా. సహోదరి సహోదర, దేవుడు నీతోడు నాతోడు మాట్లాడాలి. దేవుని నమ్మకం కానిచ్చి ఈ సెలవంత వరకు కూడా మనం ఎలా ఉంటున్నాం, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన పిల్లలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, సంఘంలో ఎలా ఉన్నావు, మందిరంలో ఎలా ఉన్నావు, సేవకులు ఎలా ఉన్నావు, పనికర ఎలా ఉన్నావు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సహోదరి సహోదర, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకి నువ్వు దూరం అయిపోయినప్పటికీ, ఆయన మాటలు వినకపోయినప్పటికీ, ఆయన చీను విడిచిపెట్టినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన వాక్యాలు వింటున్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తపడు. ప్రభువా, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించయ్యా. తెలుసో తెలియకో ఇంతకాలం నాకర్థమైన క్రైస్తుడుగా నేను జీవించాను, నాకర్థమైన క్రైస్తురాలుగా నేను జీవించాను. నాలో ఏ మార్పు రాలేదయ్యా, నా కుటుంబంలో ఏ మార్పు రాలేదయ్యా, నా పిల్లల్లో ఏ మార్పు రాలేదయ్యా. యేసయ్యా, నన్ను క్షమించదయ్యా. అయ్యా, నీ రక్తంలో నన్ను కడగండయ్యా, నీ రక్తంలో నన్ను కడగండయ్యా. నువ్వు తప్ప నాకు ఎవరూ లేవయ్యా. ఆకాశమందున్న దేవుడు అయ్యా, కరుణామయుడా, దయామయుడా, ఒక్కసారి నన్ను క్షమించండి, నా పాపములను క్షమించండి. ఈ రోజు నుంచి నేను నీతిగా బతుకుతానయ్యా, నిజాతిగా బతుకుతానయ్యా. నన్ను క్షమించు. నేను గోలు పాపినయ్యా, నా మాటలు బాగలేదు, నా చూపులు బాగలేదయ్యా, నా బిహేవియర్ బాగలేదయ్యా, నా క్యారెక్టర్ బాగలేదయ్యా. అందరి ముందు నటించుతున్నానయ్యా, అందరి ముందు నటించుతున్నాను. నిజానికి నా బతుకు మారలేదయ్యా. నన్ను క్షమించండి దేవా, నన్ను క్షమించండి. నువ్వు తప్పు నాకెవరూ లేదయ్యా. నా తల్లైనా తండ్రివైనా నీవేనయ్యా. నా మంచి కోరేవాడు నువ్వేనయ్యా, నా మేలు కోరేవాడు నువ్వేనయ్యా, నా స్థితిని మార్చువాడు నీవేనయ్యా. నువ్వు తప్ప నాకెవరూ లేదయ్యా. యేసయ్యా, ఒక్కసారి నన్ను క్షమించండి, ఒక్కసారి నన్ను క్షమించండి అయ్యా, ఒక్కసారి నన్ను క్షమించండి. హృదయపూర్వకంగా నేను ఒప్పుకుంటున్నానయ్యా, హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు అయ్యా. ఈ స్థలంలో ఏర్పాటు చేసి దైవజనులు జనసేన అందగానికి నీ బిడ్డలు ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసయ్యా. ఆత్మల రక్షణ కొరకు నాయన, నశించిపోతున్న వారిని రక్షించిన కొరకు నాయన, పన్ను నా పక్కన బట్టి నీ కొరకు బతుకుతూ నీ సాక్షిగా కొంతమందినైనా నీ ఎత్తుకు నడిపించాలని, కొంతమందికైనా సువార్త ప్రకటించాలని, కొంతమందికైనా
పడుతున్న ప్రయాస, వారు పడుతున్న కష్టాన్ని ఒక్కసారిగా అర్థం చేసుకోండి ప్రభు. అలా విశ్వాసిగా ఉన్నప్పుడు ఏ మనసు కలిగి ఉన్నాడో ఈ సందర్భంతో కూడా అదే మనసు కలిగి ఉన్నాడు. ఇప్పుడు కోటాది కోట్ల వందనాలు సూత్ర. ఎక్కడైతే సంఘాలను స్థాపించావో, ఎక్కడైతే నువ్వు మందిరాలను నిర్మించావో, అయ్యా నీ దాసుని నీ దాసురాలకి ఇదిగో ప్రభా ఏము గారికి తోడున్నట్టు నువ్వు తోడున్నట్టు, వారి బిడ్డలకి కుమార్తెకి కుమారుడికి తోడొచ్చు. వారు చేయబోతున్న ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభు. వారు ఏ గ్రహంలో అడుగుబట్టి ప్రార్థన చేస్తున్నా అద్భుతమును జరిగించండి ఆయన, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ఆయన. సంఘాలను విస్తృతపరిచేయండి, సంఘాలను అభివృద్ధి పరచండి ఆయన. దేవా ఈ సేవకులకి సేవకులకి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆవిష్కారాన్ని పొడిగించండి. రానున్న దినాలలో బహు బలంగా సేవలు వాడుకోవాలి, ఈ సేవను విస్తృతపరిచేవాడు. తోటి సేవకుడుగా నీ పాదాలు పట్టుకొని గోజాడుతున్నాడు ప్రభు. అయ్యా తీర్మానంలో బహుమానం ఉందన్నావు ప్రభు. నీ బిడ్డలు తీర్మానం చేసుకుంటున్నావు, తీర్మానంలోనే బహుమానం ఉందన్నావు. బహుమానం పొందుకునే భాగ్యాన్ని దయచి ఎంతసేపు ఈ మాటలు నా ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డలను వారిని వారి బిడ్డలని వారి కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. వారి స్థితిని పరిస్థితిని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. తోడు తన పిల్లలను రెక్కల కింద కాపాడటం అనుదినం మీరు కాపాడమని బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.